హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్‌కి స్వాగతం అండి. మీరంతా బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం బిర్యానీ చేసి చూపెడదామని అనుకున్నాను. కిలో చికెన్ అండి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం కలిపి పెట్టేసుకుందామండి. నానుకోవాలి కదా అది. పసుపు వేసుకుంటున్నా చికెన్లకి. టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇది రాళ్ళుప్పు అండి, కల్లుప్పు అంటానులే, అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది అందాజు వేసుకుంటానండి నేను ఉప్పు ఎప్పుడైనా దీంట్లోకి సాల్ట్. దీంట్లోకే కారం వేసేసుకుందాము. టీ స్పూన్ 3 స్పూన్లు వేసానండి. ఇప్పుడు ఇది అంతా కలిపి పెట్టేసుకుందామండి. మళ్ళీ మసాలాలు కలుపుతానండి. ఫస్ట్ ఉప్పు, ఈ కారము, పసుపు కలిపేస్తే ఇదంతా బాగా ఉప్పు కారం పడుతుందండి దీనికి. మళ్ళీ కదమ మసాలాలు వేసి ఇది కనీసం 15-20 నిమిషాలు అనుకుంటే. ఇప్పుడు ఆయిల్ కూడా వేయలేదండి నేను. ఇలాగంతా కలిపేసుకోవాలండి. ఓకే అండి, ఇది లేకుండా ఉంటుంది. మనం మసాలా వేసుకుందాము. మసాలాలు దీంట్లోకి ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇలాచి, ఇది యాలక్కి 2 తీసుకున్నానండి. మిరియాలు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. స్టార్ పువ్వ 1 తీసుకున్నానండి. జాపత్రి చిన్న పీస్ తీసుకున్నాను, ఇది ఎక్కువ వేసుకోకూడదండి. ఇది వచ్చి అది జాజికాయ అండి, చిన్న ముక్క. లవంగాలు ఇవ్వండి. ఇది వచ్చి బండపువ్వ, రాతిపూత అంటారు కదా అది. ఇది వచ్చి మొగ్గ, మరాఠీ మొగ్గ అంటానులే అది. ఇది బిర్యానీ ఆకండి, మసాలాకి వేసుకుందేకి. సాజీరా అండి. ఇది కసూరి మెంతి అండి. ధనియాల పొడి 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇది టీ స్పూన్లు బిరుగా. దీంట్లోకి కావాల్సినవి ఇవన్నీ మసాలాకి వేసుకునేటివి. ఇవి వచ్చి రైస్ వాటర్లోకి వేసుకునేకండి. కొంచెం జాపత్రి, 4 లవంగాలు, చెక్క, స్టారు, 2 యాలక్కలు, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవి వాటర్లోకి వేసుకుందేకండి. ఇప్పుడు వచ్చి 2 నిమ్మకాయలు తీసుకున్నానండి, కొంచెం కరివేపాకు, ఇవి కలిపేకి. ఇది పుదీనా అండి, కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ వచ్చి ఈ అల్లము పేస్ట్ చేసేస్తానండి. వెల్లుల్లిను, అల్లమును ఇవి కట్ చేసేస్తానండి బిర్యానీలోకి. గులాబీ రేకులు అండి. ఓకే అండి, కదమాటి మళ్ళీ చూపిస్తాను వేసేటప్పుడు. రైస్ వచ్చి నానబెట్టేసుకున్నానండి. 1 కిలో ఇది కదా, కిలో రైస్ తీసుకున్నాయి. గ్లాస్తో 3 గ్లాసులు అయితే కిలో అవుతాయి. రైస్ నానబెట్టేసుకున్నా. సరే అండి, అది కలిపి పెట్టినాయి కదా, సాల్ట్, కారము అన్నీ వేసేసి ఇప్పుడు ఈ మసాలాకి వేసుకొచ్చుకుంటాను. ఇవి ఎటువంటి వేయించడం ఏమి లేదండి, నేను వేసుకొచ్చుకుంటాను. మిక్సీకి జారు పట్టేసుకుంటాను. జాపత్రి, జాజికాయ, స్టారు,
మిరియాలు, 2 యాలక్కలు, లవంగాలు. ఇది వచ్చి రాతిపూత అండి. ఇదే కొంచెం రైస్లోకి వేసుకుంటానండి, ఎక్కువ అవుతుంది మరీను. మొగ్గ ఇది వచ్చి కొంచెం ఇలాగండి. ఇవన్నీ ఇది చెక్క అండి. ఈ ఆనియన్ తీసుకున్నానండి, బాగా పెద్దవి, 1/4 కేజీకి పైన ఉంటాయి. 300 గ్రాములు ఉంటాయండి. ఇవి ఆయిల్లో వేయించుకుంటానండి. ఇదిగోండి, ఇవి ఈ రైసు వాటర్ కాగబెట్టుకున్నా కదా, దాంట్లోకి వేస్తున్నానండి. ఇదిగోండి, ఇవన్నీ మసాలాలు అప్పుడు వేసుకున్నాం కదా, బిర్యానీ ఆకు, జాపత్రి, బండ పువ్వ, స్టారు, మొగ్గ, యాలక్కి, ఇది సాజీరా, చెక్క. వాటర్లోకి వేస్తున్నాను, మరిగినాయి వాటరు. దీంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి, 1 టీ స్పూను. అలాగే పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తున్నానండి దీంట్లోకి. దీంట్లోకి సాల్ట్ వేసేస్తానండి, వాటర్లకి, అన్నానికి పెట్టేసే దాంట్లోకి. వాటర్ బాగా ఎక్కువ పెట్టుకోవాలండి, గ్లాస్కి 3 గ్లాసుల పైన పోసుకోవాలి వాటరు. నేను అలాగే వేసేసుకున్నాను. ఇప్పుడండి రైస్ వేసినిచ్చి కొంచెం 1/2 నిమ్మ చెక్క పిండుతానండి దాంట్లోకి. ఇప్పుడు ఇది కలిపి పెట్టేసుకుందామండి మనము. దీంట్లోకి సాల్ట్, కారము, పసుపు వేసి కలిపేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చి కదమాటవన్నీ కనిపిస్తుందా? ఓకే అండి. రెండు టీ స్పూన్లు వేసినండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం కర్రీ చేసుకుంటానండి నేను, దీంట్లోకి గ్రేవీ కోసము పక్కన పెట్టేసుకుంటాను. ఇంకండి దీంట్లోకి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా అండి, ఇది కొంచెం అట్లా కట్ చేసి వేసుకుందామండి. ఏమండి దీంట్లోకి నేను ఇవి యాలక్కిలు తక్కువ వేసానండి, మా ఇంట్లో తినేది బట్టి వేసినానండి. మా ఇంట్లో అంత తినరు యాలక్కి, అందుకని తక్కువ వేసుకున్నా. సోంపు అసలు వేయలేదండి, అది కూడా నచ్చింది మా ఇంట్లోనూ. అవి 2 వేసుకోండి మీకు నచ్చితే. ఇది కొత్తిమీర అండి, పుదీనా వేసినాను. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నా.
ఇదిగోండి మసాలా దీంట్లోకి మసాలా మనం అప్పుడు పట్టేసినాం కదా మిక్సీకి వేసుకుంటున్నానండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత తీసి పెట్టేసానండి. గులాబీ రేకులు వేస్తున్నానండి. నిమ్మ చెక్క అండి. ఒక కేజీకి 2 నిమ్మకాయలు తీసుకోవాలండి. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ ఇట్లా నలిపేసి వేసుకోవాలండి. ఇప్పుడే చేసినాను కదండి, కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పైన వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటానండి. ఆనియన్ వేయించినాను కదా, ఈ ఆయిల్ అవే వేసుకుంటానండి. బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 3 గంటలు వేసానండి, చూసుకొని వేసుకుంటాను. కొంచెం ఆయిల్ ఉంటేనే ఇది కింద మంచిగా టేస్టీగా ఎగుతుందండి. పీసులు వచ్చి ఇలాగ పెద్దగా ఉండాలండి, బాగుంటుంది. టైం లేదండి, బాగా నానబెట్టేసుకున్నామంటే ఇది ముందే చేసేసి ఇట్లా మంచిగా ఉంటుంది. నాకు ఈ హాఫ్ అన్ అవరే నానింది ఇది. మసాలాలు ఏం పెద్దగా నానబట్టదు, కానీ సాల్ట్ అది కారము పట్టాలండి. ఇంకొద్దిగా వేసుకుంటానండి ఆయిల్. నేను ఈ నాన్ వెజ్కి వచ్చి మొత్తం పాత్రలన్నీ వేరే వాడతానండి, నేను మామూలు దానిలలో వాడను. ఇవన్నీ సపరేట్ ఉంటాయి నాకు, అందుకనే పొద్దు మంచి మంచి పాత్రలో వాడుతున్నాను. సిల్వర్ పాత్రలన్నీ పాతవండి ఇవి, దీనికి పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఇది 1/2 లీటర్ పెరుగండి. దీంట్లోకి ఒక 1/4 లీటర్ అంత పెరుగు, అటు ఇటు వేసుకోవచ్చండి, మన ఇష్టం. అది మన ఈ రసం బాగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా. మళ్ళీ కొంచెం పైన వేస్తానండి, ఇదంతా కూర వేసినిచ్చి. ఇదండి రైస్ వేస్తున్నా. నేను బాస్మతి రైస్ కాదండి, నేను మా పంట మాకు పంట వచ్చిందండి, ఇది మా చేనులో పండే వడ్లు, సోనా మసూర అండి.
ఇదిగోండి తపిల్ తీసుకున్నాను నేను. ఇది అడుగు మందంగా ఉందని తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్. బాగా పెట్టేసుకోవాలండి నేను. ఎవరు తీసేవాళ్ళు లేరండి, నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను కాబట్టి చాలా ఇబ్బంది. దీని మీదనే కొంచెం పెరుగు వేసుకుంటానండి మళ్ళీ పైన ఇట్లా. ఇది తీగితే మనకి కొంచెం రసంలాగా వచ్చేస్తుందండి. ముక్కలు కింద కొంచెము బాగా ఆయిల్లో వేగినట్లుంటాయి. ముందే ఎక్కువ కలిపినామనుకో మాడిపోతాయి, కానీ ఆయిల్లో వేగినట్లుండవు, టేస్ట్ రాదు. ఓకే అండి. ఇవ్వండి ఇట్లంతా వేసేసుకున్నాను గిన్నెలకి. ఇప్పుడు దీని మీదకి రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకొని ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలా. మళ్ళీ ఏదన్నా రేకు పెట్టేసి ఇది రైస్ అవుతా ఉంది. ఇంకా రైస్ వచ్చి మరీ బియ్యం ఉంటే బాగుండదండి. కొంచెం అండి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నిమ్మచెక్క పిండేస్తా. అండి ఆయిల్ కొంచెం వేస్తున్నానండి. ఇదిగోండి 75% ఉడికిందండి. ఇప్పుడు వేసేస్తా రైస్.
ఇప్పుడండి అంతా వేసేసిన రైస్. ఇప్పుడు గులాబీ రేకులు వేసిన కొన్ని ఆనియన్ అండి, ఫ్రైడ్ ఆనియన్ వేసేస్తున్నాను. నిమ్మకాయ వేస్తున్నానండి. పుదీనా వేస్తున్నానండి, కొత్తిమీర. అది కొంచెం మసాలా కూడా కొద్దిగా వేసినానండి. ఇప్పుడు దీని మీదకి నెయ్యి వేసుకున్నామండి. మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా. ఆయిల్ దండిగా వేసినాను కదండి, నెయ్యి తక్కువ వేసుకున్నాను. వావ్, జస్ట్ మిస్. ఇదండి, ఇది పాల మీద క్రీమ్ అండి, మీగడ వస్తుంది కదా అది. ఇది ఇట్లా కొంచెం మనం కలర్ కోసము పసుపు వేసానండి కాసంత. ఇది ఇట్లా పైన ఇట్లా వేసుకున్నామంటే మనము మంచి టేస్ట్ వస్తుంది. పాల మీద మీగడ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పైన. కొంచెం నెయ్యి వేసిన ఒక స్పూను. ఇవి రైస్ వాటర్ అండి. సిల్వర్ పేపర్ ఇట్లా అనేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇట్లా పెట్టేసుకున్నామండి. మళ్ళీ ఏదన్నా
ఓకే అండి. ఇది ఓ 15 నిమిషాలు చూస్తాండి. 10 నిమిషాలు పెట్టుకుందాం. మళ్ళీ సిమ్‌లో పెట్టి రేకు పెట్టేసి పెట్టుకుందామండి. ఓకే అండి. క్లీనప్ చేసేస్తానండి నేను. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు పెనం పెట్టేస్తున్నాను. దీంట్లో సిమ్‌లో పెడతాను కొంచెం. ఇప్పుడు దీని మీదకి మార్చేసుకుందాం. కుక్కర్‌లో వాటర్ పోసినానండి, పెడుతున్నా పైన బరువుకి. సిమ్‌లో పెట్టేసినానండి. ఇట్లా ఒక 15 నిమిషాలు ఉండాలండి. ఇంకంతే, మళ్ళీ చూపిస్తానులేండి. ఇవ్వండి, బిర్యానీ అయ్యింది. ఇప్పుడే తీస్తున్నాము. ఒక 10 మినిట్స్ హైలో పెట్టినానండి. మళ్ళీ రేకు పెట్టేసి సిమ్‌లో 20 మినిట్స్ పెట్టాను. ఎలాగొచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఇలాగ వచ్చింది. బాగా వచ్చిందండి బిర్యానీ. బిర్యానీ రెడీ. ఇది నేను చేసే ట్రైల్లో నేను చేసినానండి. అండి, సూపర్ ఉందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి, తినండి. జనవరి 1కి ముందే చూపించాను.
ఇది నా స్టైల్లో నేను చేసే బిర్యానీ అండి. అంతేనా? ఓకే అండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. బాయ్.